సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాబోతోంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 2 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాష్ట్ర అవసరాలను కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. శాఖల వారీగా సమన్వయం కోసం ఎంపీలకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాబోతోంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 2 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాష్ట్ర అవసరాలను కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. శాఖల వారి సమన్వయం కోసం ఎంపీలకు బాధ్యతలు అప్పగించనున్నారు సీఎం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఇవాళ టీడీపీ పార్లమెంటరీ సమావేశం అయితే కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎటువంటి అంశాలను దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, ఈ రోజు అయితే పార్లమెంటరీ టీడీపీ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ పార్లమెంటరీ సమావేశం చంద్రబాబు నివాసంలో ఉండవల్లిలో జరుగుతుంది. ఈ కార్యక్రమం 2:30కి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఎంపీలందరూ కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు పాల్గొంటారు. వాళ్ళతో పాటుగా కూడా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు కూడా పాల్గొంటారు. అంటే 22వ తేదీ నుంచి కూడా పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు సమావేశాలు జరిగేటువంటి సందర్భంలో బడ్జెట్ సమావేశాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా వాళ్ళు చర్చించాలి. అదేవిధంగా కూడా రాష్ట్రానికి సంబంధించి నిధులు తెప్పించడంలో కూడా వాళ్ళు సఫలీకృతం కావాలనే ఉద్దేశంతో కూడా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు 2 సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ వెళ్లి ప్రధాని కలిశారు. అదేవిధంగా కూడా అమిత్ షాని, ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ కూడా కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆయన రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు ఏవేవి ఉంటాయో, ఆర్థిక పరిస్థితులు, విధ్వంసమైనటువంటి పరిస్థితి, ఆర్థికంగా కూడా రాష్ట్రం దివాలా తీసేటువంటి పరిస్థితిలో ఉంది అనే అంశాన్ని కూడా తెలియజేశాడు. అదేవిధంగా కూడా కేంద్రం మాత్రం నిధులు ఇచ్చి ఆదుకోకపోతే మాత్రం రాష్ట్ర పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటదని 2 సార్లు కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలకు ముందు మరోసారి వెళ్ళి ఆయన కలవడం జరిగింది. కలిసిన తర్వాత కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలియజేశారు. ఈ రోజు అయితే ఎవరైతే ఎంపీలు ఉన్నారో టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు వాళ్ళందరితో కూడా సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్రానికి లో ఉన్నటువంటి మంత్రులను కూడా అక్కడ ఆహ్వానించారు. అంటే వివిధ శాఖలకు సంబంధించి ఒక్కొక్కరికి కొన్ని శాఖలు అయితే ఈ ఎంపీలకు అప్పగించడం జరుగుతుంది. ఆ శాఖల మీద వాళ్ళు స్టడీ చేయాలి. ఆ స్టడీ చేసేటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే కన్సర్న్ గా ఉండటం మూలాన మరింతగా కూడా సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూడా సమన్వయం చేసుకుని వెళ్ళినట్టయితే మాత్రం ప్రతి విషయం మీద అవగాహనతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది అనే ఉద్దేశంతోనే దీనికి ఎంపీలతో పాటు కూడా మంత్రులు కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ రోజు జరుగుతుంది. ప్రధానంగా కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి నిధులు రాబట్టడంలోనూ, అదేవిధంగా కూడా పోలవరానికి సంబంధించి పనులు వేగవంతం చేయటం కానీ, అలాగే ప్రత్యేకంగా కూడా నిధులు కేటాయింపు, ఇక వైజాగ్ సంబంధించి స్టీల్ ప్లాంట్ సంబంధించిన అంశం కానీ, మరో పక్క ఇక అక్కడ ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి స్పెషల్ ప్యాకేజీకి సంబంధించిన అంశాలు, వైజాగ్ సంబంధించి ఏపీకి సంబంధించి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన విషయాలు, వాటన్నిటిని కూడా స్పష్టంగా కూడా రేపు జరిగే పార్లమెంటరీ సమావేశాల్లో కూడా లేవనెత్తాలి. అదేవిధంగా కూడా బడ్జెట్ కేటాయింపుల్లో కూడా పూర్తిగా కూడా నిధులు కేటాయించే విధంగా కూడా వీళ్ళు చర్చించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్ఫుటంగా కూడా ఇవాళ తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం జరిగేటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశం ఉందో అది చాలా కీలకంగా మారింది. దీన్ని కూడా ప్రెస్టేజియస్గానే ఒక పక్కన ఎంపీలు అయితే తీసుకున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున కూడా నిధుల్ని రాబట్టేందుకు, కేంద్రం నుంచి రాబట్టేందుకు కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు 2:30కి ఈ పార్లమెంటరీ సమావేశం, టీడీపీ పార్లమెంటరీ సమావేశం అయితే జరగనుంది. దీనికి ఎంపీలతో పాటుగా కూడా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కూడా హాజరవుతారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.